హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. నేను మీ దివ్యాని. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో ఏం చెప్పడానికి మీ ముందుకు వచ్చేసానంటే ఐకార్. మీరు ఇనే ఉంటారు ఫ్రెండ్స్, అగ్రికల్చర్ యూనివర్సిటీస్. ఐకార్ కూడా చాలా ఫేమస్ అగ్రికల్చర్ దాంట్లో. ఐకార్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ చాలా రకాలుగా అయితే ఉంటాయి. అందులో మన హైదరాబాద్లో ఏటీఏఆర్ఐ అంటే అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటైతే ఉంది. దాంట్లో పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో క్లియర్గా అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఒక చిన్న హెల్ప్ చేయండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి జాబ్స్ అనేవి మనకి ఉన్నట్టు కూడా తెలియదు. సో చాలా తక్కువ మందికి అయితే రీచ్ అయితే అవుతుంది. సో మీరు ఒకసారి చూసినట్లయితే వెంటనే మీ ఫ్రెండ్ సర్కిల్ ఉపయోగపడుతుంది అనుకుంటే ఫార్వర్డ్ అయితే చేయండి. అప్లై చేసుకోకపోవడం వాళ్ళ ఇష్టము. ముందైతే ఒక చిన్న హెల్ప్ అయితే ఫార్వర్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. వీడియోని చూసి మీకు కొంచెం చిన్న పాయింట్ యూస్ అయినా కూడా ఒక చిన్న లైక్ చేసి మాకైతే తెలియచేయండి ఇది యూస్ఫుల్ వీడియో అనేసి. ఇప్పుడైతే వచ్చేసి మన ఛానల్ యొక్క వీడియోస్ చాలా రకాలుగా అయితే ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. అండ్ మీకు ఏమైనా ఉపయోగపడతాయి అనుకుంటే ఇట్లా మన యూట్యూబ్లోకి వెళ్ళేసి ఇట్లా దీప్తి జాబ్ అప్డేట్స్ కొట్టినట్లయితే ఈ లోగో కనిపిస్తుంది. సో ఈ లోగోలో మన ఛానల్ యొక్క వీడియో సెక్షన్కి వెళ్ళినట్లయితే అన్ని వీడియోస్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా పెడుతున్నాం ఫ్రెండ్స్, అలా కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు నేను అప్డేటెడ్గా అయితే చూపిస్తున్నాను. ఇది లేటెస్ట్గా అయితే నేను ఒకసారి మళ్ళీ కొట్టాను ఫ్రెండ్స్, లేటెస్ట్గా చూడండి. ఇక్కడ అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ కూడా అప్లోడ్ అయితే చేశాము లేటెస్ట్ వీడియోలో. సో ఇలా చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఇలా షార్ట్స్ రూపంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ షార్ట్స్ చూడండి, ఇక్కడ చాలా రకాలుగా ఉంటాయి. ఏమన్నా పర్మనెంట్ జాబ్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా షార్ట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో చాలామందికి రీచ్ అవుతుంది పర్మనెంట్ జాబ్స్ అనేవి. సో మీకు చూసి ఒకవేళ ఉంటే మాత్రం మీరు ఫార్వర్డ్ అయితే చేసుకోండి. ఇక్కడ నోటిఫికేషన్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ కామెంట్ బాక్స్లో ఉంటాయి. అండ్ కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ ఉంటే పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్, ఇవి కూడా యూస్ఫుల్ అయితే అవుతాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి ఐకార్ నుంచి వచ్చిన రిక్రూట్మెంట్ ఏంటో చూసేద్దాము ఫ్రెండ్స్. ఇది చెప్తున్నాను, వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ టెంపరరీ పొజిషన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ టెంపరీ పొజిషన్స్కి మీరు ఎప్పుడు వెళ్ళాలంటే 16/5/2024 10:30 AM ఐకార్ అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏటీఏఆర్ఐ హైదరాబాద్కి అయితే రావాల్సి అయితే ఉంటుంది. సో దీంట్లో పొజిషన్స్ యంగ్ ప్రొఫెషనల్ 2 అనే పొజిషన్ అయితే పడింది. దీనికైతే వచ్చేసి ఏం డ్యూటీస్ చేయాలో కూడా ఇచ్చారు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే క్రీడా క్యాంపస్ సంతోష్ నగర్ హైదరాబాద్లో అయితే ఉంటుంది మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది. సో ఇక్కడ చూడండి, మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వెబ్సైట్ కేవీకే అది అలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, వెబ్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి అయితే ఉండాలి కంపల్సరీగా. డిజైరబుల్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు, బట్ ఎసెన్షియల్ ఉంటే సరిపోతుంది. మినిమం 21 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. డ్యూరేషన్ ఇనిషియల్లీ ఫర్ 1 ఇయర్ అయితే ఉంటుంది ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి. మీ పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. దీనికి శాలరీ అనేది 42,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ యంగ్ ప్రొఫెషనల్ 2లో ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్ జాబే ఉంది ఫ్రెండ్స్. దీనికైతే వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ కానీ, అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్, అగ్రోనమీ అండ్ అలైడ్ సైన్సెస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి విత్ 4 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ అయితే ఉండాలి. అండ్ దీనికి మినిమం 21 నుంచి 45 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇనిషియల్లీ 1 ఇయర్ అయితే ఉంటుంది, ఫర్దర్గా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. 42,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. యంగ్ ప్రొఫెషనల్ 1 టెంపరీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్లో ఐకార్ ఏటీఏఆర్ఐ మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్లో అయితే ఉంది. మీరు ఇక్కడ ఐకార్ దాంట్లోనే పనిచేయాల్సి అయితే ఉంటుంది. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేయాలి. ఏ గ్రాడ్యుయేషన్ డిజైరబుల్ అంటే మోస్ట్లీ కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, ఐటీ EEE experience in IT application, virtual meetings platforms and computer skills, MS Word, Excel, PowerPoint, Tally and maintenance to office files, records, stocks and stores.
సో ఇలా రిలేటెడ్కి సంబంధించిన గ్రాడ్యుయేషన్ వీక్లో చేసినట్లయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. బట్ ఎనీ గ్రాడ్యుయేషన్, సైన్స్ గ్రాడ్యుయేషన్ కూడా వెళ్ళిపోవచ్చు. మినిమం 21 నుంచి మ్యాక్స్ 45 ఇయర్స్ అయితే ఉండాలి. 30,000 పర్ మంత్ అయితే ఇస్తారు. యంగ్ ప్రొఫెషనల్ 1 టెంపరీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అయితే ఉంది. ఇదైతే వచ్చేసి ఎసెన్షియల్ అగ్రికల్చర్ బీఎస్సీ, గ్రాడ్యుయేట్స్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ ఆర్ డిప్లొమా హోల్డర్స్ ఇన్ రిలవెంట్ అగ్రికల్చర్ సైన్సెస్లో చేసైతే ఉండాలి. 21 నుంచి 45 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇది కూడా అయితే ఇనిషియల్గా 1 ఇయర్ అయితే ఉంటుంది. ఫర్దర్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. 30,000 పర్ మంత్ అయితే ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ 4 పొజిషన్స్ అయితే పడ్డాయి. ఫస్ట్ అప్లికేషన్ టు బి డౌన్లోడెడ్ ఫ్రమ్ ద వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫిల్ ద అప్లికేషన్ విత్ attested copies of all relevant documents should be handed over in the person on the day of the interview before 10:30 a.m. Originals of the documents of proofs must be produced for verification on the day of interview. ఫ్రెండ్స్, దీని మీనింగ్ చెప్తాను, ఎసెన్స్. జస్ట్ మీరు ఏం లేదు ఫ్రెండ్స్, మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో జెరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, సెల్ఫ్ అటెస్టేషన్ చేసి తీసుకుని అయితే వెళ్ళండి. అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకుని ఫిల్ చేసి దానికి జిరాక్స్ కాపీస్, అటెస్టెడ్ కాపీస్ అయితే పెట్టాలి. అన్నీ పెట్టేసి ఒరిజినల్స్ మాత్రం ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతారు కదా ఫైనల్లో, సో అప్పుడు మీ ఒరిజినల్స్ చూపించుకుని వెరిఫికేషన్ చేయించుకుంటే సరిపోతుంది. ఒరిజినల్స్ ఎక్కడ ఇవ్వవలసిన అవసరం లేదు, మీ దగ్గరే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒరిజినల్స్ ఎప్పుడైనా. టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇవైతే మీ పొజిషన్స్కి రిలేటెడ్గా అయితే ఉంటాయి. సో మీరు ఇప్పుడు ఇంటర్వ్యూకి ఏ టైంకి వెళ్ళాలి, ఏ టైంకి రావాలి అనేసి మీకు ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, నేను కూడా ఒకసారి చదివి. సో మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ద డైరెక్టర్ ఐకార్ ఏటీఐ జోనెక్స్ హైదరాబాద్ రిజర్వ్స్ అండ్ రైట్స్ టు టర్మినేట్ విల్ కాంట్రాక్ట్. సో మీ కాంట్రాక్ట్ని టర్మినేట్ చేసే అనేది దీనికైతే ఉంటుంది. సో ద నోటిఫికేషన్ ఆల్గో అవైలబుల్ అని చెప్పేసి వీళ్ళ వెబ్సైట్ కూడా ఇచ్చారు. కిందకు వచ్చినట్లయితే కింద అయితే నోటిఫికేషన్ అయితే ఉంది. సో అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్రీడా క్యాంపస్ సంతోష్ నగర్ హైదరాబాద్ అని చెప్పేసి మీరు వెన్యూ కూడా ఇక్కడే ఇచ్చారు ఫ్రెండ్స్. ప్రతి పోస్ట్ దగ్గర దాని యొక్క వెన్యూ ఉంది, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, నేచర్ ఆఫ్ డ్యూటీస్ అనేసి, నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, క్వాలిఫికేషన్స్. సో ఇక్కడ అన్నీ అయితే ఉన్నాయి. సో మోస్ట్లీ ఇక్కడ చూపిస్తున్న అడ్రస్కి అయితే వెళ్ళిపోవాలి. ఐకార్ ఏటీఆర్ ఇక్కడ ఉంది కదా, ఈ అడ్రస్కి అయితే వెళ్ళండి. సో ఎక్కడుందంటే సంతోష్ నగర్ హైదరాబాద్లో ఉంది ఇన్స్టిట్యూట్ అనేది. ఇక్కడ ఫోటోని అయితే అతికించండి. నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, జెండర్, స్పౌస్ నేము, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, ఈమెయిల్ ఐడి, టెలిఫోన్ నెంబర్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలేటెడ్, ఏ డిగ్రీ, ఏ బోర్డులో, ఏ సబ్జెక్ట్లో, ఏ డ్యూరేషన్లో కంప్లీట్ చేస్తారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, సో ఎంత డ్యూరేషన్ విత్ డేట్, నేమ్ ఆఫ్ ద పిఐ ఏంటో రాయండి. ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్, స్కానర్డ్ సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ అన్నీ అటాచ్ చేస్తున్నారా లేదా ఇక్కడ రాయాలి. ఇక్కడ మీ నేము, సో ఇక్కడ కూడా మీ నేమ్ రాయాలి. ఇక్కడ ప్లేస్, డేట్, దాని తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇవైతే పెట్టండి. ఇవైతే పెట్టి మీరు ఆ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. మీకు నచ్చినట్లయితే అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరైనా ఉంటే చెప్పండి. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటాయి కదా ఇలాంటి జాబ్స్కి, చాలామంది తెలియక హైదరాబాద్లో మీరు ఉంటే మాత్రం తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. లేదా ఏ ఊర్లో ఉన్నా సరే ఫ్రెండ్స్ వచ్చి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేదు తప్పలేదు కదా. సో మీరు స్టాండర్డ్ జాబ్ ఎత్తుకునేంత వరకైనా సో ఇలాంటి జాబ్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతాయి. సో మీరు అక్కడ అడగండి. కాంట్రాక్ట్ ఒకవేళ జాయిన్ అయిన తర్వాత బాండ్ ఉంటుందా, అయితే ఎప్పుడైనా మనం తీసేసుకోవాలి. వీళ్ళైతే ఒరిజినల్స్ తీసుకోరు ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో ఓన్లీ జిరాక్స్ కాపీస్ ఇస్తే సరిపోతుంది. ఒరిజినల్స్ వెరిఫికేషన్ కోసం మాత్రమే తీసుకుంటారు. సో వెరిఫికేషన్ చేసిన తర్వాత తిరిగి అయితే ఇచ్చేస్తారు మనకి జనరల్గా. మీరు ఒకసారి అన్ని డీటెయిల్స్ కనుక్కోండి. ఒకవేళ జాయిన్ అయిన తర్వాత బ్రేక్ చేస్తే ఏంటి ప్రాసెస్ అది కూడా జస్ట్ మామూలు క్యాజువల్గా అయితే అడగండి, మీకు తెలియదు కదా. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.